ఫ్రెండ్స్ మన ప్రీవియస్ వీడియోస్లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం అకౌంటింగ్ కన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఆర్ the guidelines used for the companies to determine how to record certain business transactions. Those are uncertain, unclear, and complicated, and those have not been fully addressed by the accounting concepts. అంటే ఏంటన్నమాట, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి అవి గైడ్ లైన్స్. దీనికి ఫ్యూచర్ అన్సర్టన్, అన్క్లియర్, కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అన్క్లియర్, కాంప్లికేటెడ్ అండ్ అన్సర్టన్, ఫ్యూచర్ అన్సర్టన్, అన్క్లియర్ అండ్ కాంప్లికేటెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఎలా రికార్డ్ చేయాలి అనే దానికి కన్వెన్షన్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో ఎక్కడ చెప్పలేదు. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మనం ఏం తెలుసుకున్నాం? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, యాక్యురల్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్. వీటిలో ఎక్కడ కూడా అన్సర్టన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ గురించి డిస్కస్ చేయలేదు. ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి అన్సర్టన్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తాయి అన్నమాట. వాటిని ఎలా రికార్డ్ చేయాలి? మనం ఏం చెప్పుకున్నాం? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో కంప్లీట్ రికార్డింగ్ ఉండాలి. ఓవర్ స్టేటింగ్ కానీ అండర్ స్టేటింగ్ కానీ జరగకూడదు. అంటే బుక్స్ని ఓవర్ స్టేటెడ్ వాల్యూస్, బ్యాలెన్స్ షీట్ ఓవర్ స్టేటెడ్ అయ్యి ఉండకూడదు. ఎక్కువ వాల్యూని ఎక్కువ చేసి చూపించకూడదు, అలాగే తక్కువ చేసి చూపించకూడదు. యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఆ యాక్యురసీ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొన్ని. అవి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ని ఏ విధంగా మన బుక్స్ లో రికార్డ్ చేయాలి? వాట్ ఆర్ ది అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్? వాటిని రికార్డ్ చేయడానికి ఈ కన్వెన్షన్స్ లో ఫస్ట్ వన్ కన్జర్వేటిజం కాన్సెప్ట్. 4 కాన్సెప్ట్ ఉన్నాయి కన్వెన్షన్స్. ఫస్ట్ వన్ కన్జర్వేటిజం కాన్సెప్ట్, రెండోది మెటీరియాలిటీ కాన్సెప్ట్, మూడోది కన్సిస్టెన్సీ, నాలుగోది ఫుల్ డిస్క్లోజర్. ఫస్ట్ కన్జర్వేటిజం గురించి చెప్పుకున్నాం. అసలు కన్జర్వేటిజం అంటే ఏంటి? కన్జర్వేటిజం అంటే మీనింగ్ ఏంటి? కన్జర్వేటిజం అంటే సేఫ్టీ. సేఫ్ సైడ్ ఉన్నాం అనుకుంటారు చూసారా? ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు సేఫ్ సైడ్, నేను సేఫ్ సైడ్ ఉన్నాను అంటారు. సేఫ్ సైడ్ ఎలా ఉంటాం? ఆ రిస్క్ ని ఓవర్కమ్ చేసినప్పుడు సేఫ్ సైడ్ ఉంటాం. ఆ రిస్క్ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం సేఫ్ సైడ్ ఉంటాం. అలాగే అకౌంటెన్సీలో కూడా ఈ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ని ఓవర్కమ్ చేస్తే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సేఫ్ గా ఉంటాయి, సేఫ్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్ లో మనం ఆ అన్సర్టనిటీస్ ని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం. ఏంటా అన్సర్టనిటీస్? ఫస్ట్ కన్జర్వేటిజం కాన్సెప్ట్ చూద్దాం. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం అంటే ఏంటో చూద్దాం. అంటే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం రిఫర్స్ an idea that future liabilities and expenses in a situation when uncertainty in a situation of uncertainty ఎలా రికార్డ్ చేయాలి? ఫ్యూచర్ లో లయబిలిటీస్ ని, ఎక్స్పెన్సెస్ ని రికార్డ్ as soon as possible. Record as soon as future liabilities, future uncertain liabilities and expenses should be recorded as soon as possible. As soon as possible. On the contract, the assets and revenues should be recorded when they are assured to be received. అంటే ఏంటన్నమాట, కన్జర్వేటిజం అనేది లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఫ్యూచర్ అన్సర్టన్ లయబిలిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే రికార్డ్ చేసేయాలి. లయబిలిటీస్ ని, ఎక్స్పెన్సెస్ ని ఇమ్మీడియట్ గా రికార్డ్ చేసేయాలి, ఫ్యూచర్ అన్సర్టనిటీస్. అలాగే రెవెన్యూస్ కానీ అసెట్స్ కానీ ఉంటే అవి వెంటనే రికార్డ్ చేయడానికి లేదా, అవి యాక్చువల్ అష్యూర్డ్ టు బి రిసీవ్డ్. రెవెన్యూ రికగ్నిషన్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? మనం ఏమన్నా గూడ్స్ సోల్డ్ చేసినప్పుడు యాక్చువల్ డెలివరీ, యాక్చువల్ డిస్పాచ్ ఆఫ్ గూడ్స్ చేరిన తర్వాత మాత్రమే మనం బుక్స్ లో తీసుకుంటాం. ఇది కూడా అంతే అనమాట. రెవెన్యూస్ కానీ అసెట్స్ కానీ యాక్చువల్ డెలివరీ అయిన తర్వాతనే రికగ్నైజ్ చేస్తాం.
కానీ ఎక్స్పెన్సెస్ లయబిలిటీస్ మాత్రం అన్సర్టన్ ఎక్స్పెన్సెస్ అండ్ లయబిలిటీస్ మాత్రం ఇమ్మీడియట్ గా బుక్స్ లో రికార్డ్ చేయాలి. ఆ అన్సర్టన్ లయబిలిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ అండ్ అసెట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఏ సందర్భాల్లో మనం ఈ అన్సర్టన్ లయబిలిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ ని మనం ఫేస్ చేస్తాం, అన్సర్టన్ రెవెన్యూస్ అండ్ అసెట్స్ ని ఏ సందర్భాల్లో మనము బుక్స్ లో ఎలా ఫేస్ చేస్తాం. అన్సర్టనిటీలో uncertain business transactions. Uncertain means uncertain, unclear and complicated. వాటిని డీల్ చేస్తుంది అనమాట కన్వెన్షన్. అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి ఫ్యూచర్ అన్సర్టనిటీస్, అన్క్లియర్ అండ్ కాంప్లికేటెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని డీల్ చేయడానికి ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో ఎక్కడ కూడా వీటి గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి అకౌంటింగ్ కన్వెన్షన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వీటిలో ఏం చెప్తారు అనమాట, ఫ్యూచర్ అన్సర్టన్, అన్క్లియర్ అండ్ కాంప్లికేటెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గురించి అకౌంటింగ్ కన్వెన్షన్స్ డిస్కస్ చేస్తుంది అనమాట. అంటే గైడ్ చేస్తుంది, ఏ విధంగా వాటిని అకౌంట్ రికార్డ్ చేయాలనే దాన్ని గైడ్ చేస్తుంది అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేది. దాంట్లో వాట్ ఆర్ ది అన్సర్టన్ లయబిలిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ వన్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఇన్వెంటరీ ఏంటంటే అసెట్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎలా చేయాలి, ఇది ఇక్కడ అన్సర్టనిటీ ఏముంది అని మీరు అడగచ్చు. ఇప్పుడు మనం గూడ్స్ సేల్ చేస్తాం, దానికి సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్ ఉంది. మన దగ్గర ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయి, ఎన్ని 100 క్వాంటిటీ ఉన్నాయి, 75 అమ్మేసాం. ఎంతకు అమ్మేసాం, 250 రూపీస్కి 75 యూనిట్స్ని అమ్మేసాం. మిగతా 25 యూనిట్స్ ఉన్నాయి. వాటిని బుక్స్లో ఏ విధంగా చూపించాలి, ఏ రేటుకి చూపించాలి, ఈ 250 సెల్లింగ్ ప్రైస్ చూపించాలా లేదంటే వాటి కాస్ట్ చూపించాలా, ఏ రేటుతో బ్యాలెన్స్ షీట్లో చూపించాలి, ఉంది కదా అక్కడ అన్సర్టనిటీ. దెన్ కంపెనీస్ యూజ్ ది కన్సర్వేటిజం కాన్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ వాల్యుయేషన్లో అటువంటి సందర్భాల్లో ఫినిష్డ్ గూడ్స్, అన్సోల్డ్ ఫినిష్డ్ గూడ్స్ ఏ రేట్తో మనము బ్యాలెన్స్ షీట్లో చూపించాలన్నమాట, నెట్ రియలైజబుల్ వాల్యూ ఆర్ హిస్టారికల్ కాస్ట్, టోటల్ కాస్ట్ కానీ నెట్ రియలైజబుల్ వాల్యూ కానీ ఏది తక్కువ ఉంటే ఆ రేటుతో మనము బ్యాలెన్స్ షీట్లో చూపించాలి ఇన్వెంటరీని. అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఏంటి, నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ ఆర్ కాస్ట్ whichever is less. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ whichever is less, ఏది తక్కువ ఉంటే తీసుకోవాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ బాగా తగ్గిపోయింది అనుకోండి, మనం పెట్టిన కాస్ట్ కంటే తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇందాక కేసులో ఏమనుకున్నాం, 250 సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ ₹200 కాస్ట్ అనుకుందాం. మనం బ్యాలెన్స్ షీట్లో చూపించేటప్పుడు 200 చూపిస్తాం, ఎందుకు, సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఈ సెల్లింగ్ ప్రైస్ బాగా డౌన్ అయిపోయింది, 150 అయిపోయింది. సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ 50 పైసే, 150 రూపీస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, కాస్ట్ ఎక్కువ ఉంది, అప్పుడు 150 రూపీస్ తీసుకుంటాం, నెట్ రియలైజబుల్ వాల్యూ ప్రకారం చూపిస్తాం అనమాట. ఇక్కడ అర్థమైందా మీకు ఈ అన్సర్టనిటీ ఎలా ఉందో. ఫినిష్డ్ గూడ్స్ని ఏ రేట్, సెల్లింగ్ ప్రైస్ చూపించాలా, కాస్ట్ చూపించాలా, ఆ డౌట్, ఆ డైలమా ఉంది. దాన్ని క్లియర్ చేయడానికే అకౌంటింగ్ కన్వెన్షన్స్ని, కన్వెన్షన్ ఆఫ్ కన్సర్వేటిజంని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ అప్పుడు ఇది ఫండమెంటల్ థియరీ అనమాట. ఫండమెంటల్, ఇది ఒక సిద్ధాంతం, డాక్ట్రిన్. కన్వెన్షన్స్ అంటే ఇది ఒక సిద్ధాంతం, మనకు అది మారదు. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎప్పుడు కూడా కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఆర్ కాస్ట్ whichever is less. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు నెట్ రియలైజబుల్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ తీసేస్తాం అందులోంచి. తీసేసిన తర్వాత అది తీసేసినా కానీ ఇంకా కాస్ట్ కంటే ఎక్కువే ఉంటుంది ఆ రేటు. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ని నెట్ రియలైజబుల్ వాల్యూ అంటాం. ఆ రేట్ కానీ టోటల్ కాస్ట్ కానీ ఏది తక్కువ ఉంటే అది బ్యాలెన్స్ షీట్లో మనం చూపించాలి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఆ విధంగా చేయాలన్నమాట.
చూసారా అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఎంత ఇంపార్టెంటో. ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ని ఇది అడ్రస్ చేస్తుంది అనమాట. అకౌంటింగ్ కన్వెన్షన్స్ ప్రాబ్లమేటిక్ అన్సర్టన్ ఏరియాస్ అన్నిటిని అడ్రస్ చేస్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ కన్వెన్షన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. Companies use conservatism concept when estimating the provision for bad and doubtful debts. ఈ provision for doubtful debts అనేది ఎందుకు వస్తుంది మనకి? మనం సేల్ చేసాం క్రెడిట్ మీద, క్రెడిట్ సేల్స్ అంటే సేల్స్ అమ్మేస్తాం కానీ డబ్బులు రావు, మనీ రాదు. మన డెటార్స్కి ఇచ్చేస్తాం అనమాట. 30 days క్రెడిట్ కానీ 60 days క్రెడిట్ కానీ 90 days క్రెడిట్ కానీ ఇచ్చేస్తాం. మన గుడ్స్ సేల్ చేస్తాం క్రెడిట్ మీద. మన కస్టమర్స్ అందరూ మనకి ప్రాంప్ట్గా పే చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంటుందా? కస్టమర్స్ అందరూ ప్రాంప్ట్గా పే చేస్తారా? చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంది, ఒక డైలమా ఉంది, అన్సర్టనిటీ ఉంది. ఇక్కడ కూడా మన కస్టమర్కి క్రెడిట్ మీద సేల్ చేసిన అమౌంట్ పూర్తిగా రికవర్ అవుతుందా అవ్వదా అనేది ఎవరు చెప్పలేదు. దిస్ ఈజ్ అన్ అన్సర్టన్ ట్రాన్సాక్షన్. దెర్ ఇస్ ఎ డైలమా. అందుకే అకౌంటింగ్ కన్వెన్షన్స్ ని, ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేయాలనేది అకౌంటింగ్ కన్వెన్షన్స్ చెప్తాయి అన్నమాట. ఇప్పుడు మన సందరి డెటార్స్ ఉన్నారు, అందులో ఎంతవరకు మనకి వసూలు అవుతాయని ఎవరు చెప్పలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? హిస్టారికల్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి, కస్టమర్స్ యొక్క క్రెడిట్ వర్దినెస్ని బట్టి మనకు 100 కస్టమర్స్ ఉంటారు. 100లోనూ ఎవరెవరు క్రెడిట్ వర్దినెస్ తక్కువ ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ అంటే అంతకుముందు ఎవరెవరు లేట్గా పే చేశారు, ఎవరెవరు అసలు పే చేయలేదు అనేది మనకి ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం మనం ఏం చేస్తామంట, పొటెన్షియల్ బ్యాడ్ డెట్స్కి ఒక అలవెన్స్ క్రియేట్ చేసుకుంటాం. అలవెన్స్ అంటే ప్రావిజన్. దాన్ని ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్కి ఒక ప్రావిజన్ పెడతాం అనమాట. దాన్ని డెటార్స్ నుంచి తగ్గిస్తాం. ఎందుకనమాట, ఇది ఒక సేఫ్టీ ప్రికాషన్. మన బ్యాలెన్స్ షీట్ ఓవర్స్టేటెడ్ అయ్యి ఉండకూడదు. మనం చూపించే ఫిగర్స్ అన్నీ కూడా యాక్యురేట్గా ఉండాలి, ఎగ్జాక్ట్గా ఉండాలి. కాబట్టి మనకి అన్ని వసూలు అవుతాయనే మనకి నమ్మకం లేనప్పుడు ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది బ్యాడ్ డెట్స్ రావడానికి అనేది మనం ఒక అంచనా వేసి దానికి ఒక ప్రావిజన్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి సదరీ ట్రిగర్స్ నుంచి ఆ అమౌంట్ని రిడ్యూస్ చేసి చూపిస్తాం. అప్పుడు our financials reflect the accurate data, the exact data. There is no overstated values in the balance sheet. Convention of conservatism assures our balance sheet is not overstated. Our balance sheet is not overstated. Our financials are not overstated. It is reflecting our financials will be reflecting accurate data, more realistic data. Convention of conservatism assures the realistic data of the financials. ఇక్కడ ట్రాకింగ్ చేస్తాం సందరీ డేటాస్ ని. ఒక 1 కోటి రూపాయల సందరీ డేటాస్ ఉంటే ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 10 lakhs తీసేస్తాం. తీసేసి మన అసెట్ ని తగ్గించి చూపించుకుంటాం. ఇక్కడ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో కూడా తగ్గించి చూపించాం. ఇక్కడ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా మన అసెట్ వాల్యూని తగ్గించి చూపించుకుంటే అది సేఫ్ సైడ్. కన్జర్వేటిజం అంటే సేఫ్ సైడ్ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ డిప్రిసియేషన్. బట్ అబౌట్ డిప్రిసియేషన్, అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి మనం చెప్పుకుందాం. మన అసెట్స్ షుడ్ బి రికార్డెడ్ at the purchase price or original price in the balance sheet as per going concern concept. కాస్ట్ ప్రైస్ ప్రకారం చూపిస్తాం. కానీ అసెట్ని కొంటాం, యూస్ఫుల్ లైఫ్ 10 years 15 years ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం అదే వాల్యూతో చూపించవచ్చా? ఈ సంవత్సరం 10 లక్షలు కొన్నాం అసెట్ని. ఆ అసెట్ మనము రోజు రన్ అవుతుంది ఆ ప్లాంట్. నెక్స్ట్ ఇయర్ కూడా అదే 10 lakhs తో బ్యాలెన్స్ షీట్ లో చూపించాలా, చూపించకూడదా? ఇట్ ఈస్ ఆల్సో దెర్ ఇస్ అన్ అన్సర్టనిటీ.
there is a doubt, there is a dilemma. So we use concept of conservatism, convention of conservatism. ఈ డిప్రిసియేషన్కి ఒక మెథడ్ అడాప్ట్ చేసుకుంటాం. స్ట్రైట్ లైన్ బేసిస్ మీద మనము ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ని డిప్రిసియేషన్గా రిడ్యూస్ చేస్తాం. ఎక్కడి నుంచి? మన అసెట్లో నుంచి. ఇక్కడ అసెట్ని తగ్గించాం, ఇక్కడ అసెట్ని తగ్గించాం, ఇక్కడ అసెట్ తగ్గించాం. అంటే ఏంటి? మన ఫిక్స్డ్ అసెట్స్ క్యారింగ్ కాస్ట్ ఓవర్ స్టేటెడ్ అవ్వకుండా మన కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం చూస్తుంది అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం ఐ యూస్ దట్ our fixed assets, the carrying cost of fixed assets reflects the accurate values. So depreciation, straight line method depreciation ప్రకారం ప్రతి సంవత్సరం డిప్రిసియేషన్ కింద అసెట్ మైనస్ డిప్రిసియేషన్ చూపిస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ కాంటింజెంట్ లయబిలిటీస్. వాట్ ఆర్ కాంటింజెంట్ లయబిలిటీస్? ఇవన్నీ అసెట్స్ కి సంబంధించినవి. ఫస్ట్ మూడు కూడా అసెట్స్ తగ్గించి చూపించుకున్నాం బ్యాలెన్స్ షీట్ లో. ఇది లయబిలిటీ, కాంటింజెంట్ లయబిలిటీ. వాట్ ఈస్ కాంటింజెంట్ లయబిలిటీ? ఇది కూడా ఫ్యూచర్ అన్సర్టన్ కాంటింజెంట్ లయబిలిటీ. సపోజ్ కోర్టు కేసు ఏదో ఉంది, మనకి కోర్టు కేసు ఉంది. ఆ కోర్టు కేసు ఎప్పుడైనా మనకి యాడ్వర్స్ గా రావచ్చు. యాడ్వర్స్ గా వస్తూ ₹1,00,00,000 కట్టాలి. సపోజ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఉండొచ్చు, ఒక జిఎస్టీ కేసు ఉండొచ్చు. అది కోర్టులో మన ఇన్కమ్ ట్యాక్స్ ఏదో కట్టలేదు, కొంత అమౌంట్ కట్టలేదు, రూల్స్ వైలేట్ చేశారని డిపార్ట్మెంట్ ఏదో కేసు వేశారు. అది కోర్టులో నడుస్తుంది. ఎనీ టైమ్ ఇట్ మే బి ఫేవరబుల్ ఆర్ యాడ్వర్స్. మనం యాడ్వర్స్ గానే తీసుకుని ఎంతవరకు యాడ్వర్స్ గా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. మోర్ దెన్ 50% మనకి యాడ్వర్స్ గా వస్తుందని మనకి అంచనా వేస్తే కనుక దీనికి కూడా ప్రొవిజన్ ఫర్ కాంటింజెన్సీస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. లయబిలిటీ చూసారా, ఫ్యూచర్ లయబిలిటీ. ₹1,00,00,000 ప్రొవిజన్ ఫర్ కాంటింజెన్సీస్ పెట్టేస్తాం. అంటే ప్రాఫిట్ నుంచి తగ్గించేస్తాం, లయబిలిటీ చూపిస్తాం. దీనివల్ల ఏమవుతుంది? రేపు పొద్దున కోర్టు కేసు మనకి యాడ్వర్స్ వచ్చినా కంపెనీకి ఏం కాదు, కంపెనీ సేఫ్ సైడ్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అన్సర్టనిటీస్ అండ్ కాంప్లికేటెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనకి కన్వెన్షన్స్, కాన్సెప్ట్ కన్వెన్షన్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అడ్రస్ చేస్తాయి అన్నమాట. ఎలా చేయాలనే గైడ్ లైన్స్ ఇస్తాయన్నమాట. వాటి ప్రకారం ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఈజ్ ఏ డాక్ట్రిన్. ఇది ఒక సిద్ధాంతం అనమాట. ఏ కంపెనీకైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ బిజినెస్, ఎనీ కంపెనీ వీటిని ఇంప్లిమెంట్ చెయ్యాలి. రూల్ అంతే, వీటిని చెయ్యాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఈ కాంటింజెన్సీస్ కి ప్రావిజన్ పెడతారు. ప్రావిజన్ పెట్టి లయబిలిటీస్ చూపిస్తారు అనమాట. అంటే ఆ కోర్టు కేసు మనకి యాడ్వర్స్ వచ్చినా కానీ మనము దాన్ని ఫేస్ చేయగలుగుతాం, వాటిని ఓవర్కమ్ చేస్తాం. మనకి మన ఫ్యామిలీలోనూ కూడా చూడండి, మన సంపాదనలో కొంత అమౌంట్ పక్కకు పెడతాం. చాలా మంది చేస్తారు అలా. ఎందుకు పక్కన ఎందుకు పెడతారు? సపోజ్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా. అలాంటి సిచ్యువేషన్లో ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఆ విధంగా జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. కంపెనీలో కూడా ఇంతే. నెక్స్ట్ రెవెన్యూ రికగ్నిషన్. కాంటింజెంట్ లయబిలిటీస్ అయితే రెవెన్యూ రికగ్నిషన్ అంటే ఇది ఫస్ట్ కూడా అసెట్స్, ఇది లయబిలిటీ, ఇది రెవెన్యూ అండ్ అసెట్. ఇది కూడా రెవెన్యూ రికగ్నిషన్. ఇందులో అన్సర్టనిటీ ఏముంటుంది? రెవెన్యూ రికగ్నిషన్ లో అన్సర్టనిటీ ఎక్కడ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. రెవెన్యూ రికగ్నిషన్ లో మనము ఒక అసెట్ ని సేల్ చేస్తామని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. సపోజ్ April 24 అంటే 20th April 24 ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అసెట్ సేల్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ అసెట్ ని ఎప్పుడు మన కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి? 25th May 24 మనము ది అసెట్ విల్ బి డెలివర్డ్ ది కస్టమర్, హ్యాండెడ్ ఓవర్ టు ది కస్టమర్ ఆన్ 25th May 24. ఇది ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం మనం, ఒక డీల్. కస్టమర్తో డీల్ మాట్లాడాం, మీకు ఈ అసెట్ ని ఈ డేట్కి పంపిస్తాము అని అన్నాం.
ఈ డీల్ ఉందని చెప్పేసి మనము దాన్ని రెవెన్యూగా ట్రీట్ చేయకూడదు. డీల్ ఉందని, డీల్ అయిపోయింది, సంతకాలు పెట్టేశారు, మనం పెట్టేసాం, మన కస్టమర్ పెట్టేశాడు, కానీ ఆ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ఇలాంటి వాటిని పరిగణలో తీసుకుని మనం రెవెన్యూని బుక్ చేయకూడదు, బుక్స్లో చూపించకూడదు. ఎప్పుడు చూపించాలన్నమాట? యాక్చువల్ డేట్ ఆఫ్ డెలివరీ. మనం ఎప్పుడైతే మన అసెట్ని కస్టమర్కి డెలివరీ ఇచ్చామో, డిస్పాచ్ చేసామో, వాడికి కస్టమర్కి ఎప్పుడు రీచ్ అయిందో అప్పుడే మనము రెవెన్యూని రికార్డ్ చేయాలి. ఇట్ మే బి అసెట్ ఆర్ ఇట్ మే బి గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్, ఏమైనా సరే. రెవెన్యూ రికగ్నిషన్ ఎప్పుడు చేయాలంటే యాక్చువల్ డెలివరీ ఆఫ్ గూడ్స్, అప్పుడే మనము బుక్స్లో చూపించాలి. వీటి వల్ల కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజంలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో ఇవి ఎక్కడ కనపడవు, కాబట్టి కన్వెన్షన్స్లో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా మ్యాండేటరీ. మిగతా టాపిక్స్ 3 టాపిక్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.